శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 94వ భాగం. రాముడు ప్రశ్నిస్తున్నాడు వశిష్ఠ మహాదేవుని, బ్రహ్మన్, మీరు ఇప్పటి వరకు ఉపదేశించిన దాన్ని బట్టి పరబ్రహ్మ లేక పరమాత్మ అనేటువంటి ఒక చైతన్య శక్తి ఉన్నది అని నాకు అర్థమైంది. ఆ చైతన్యం నుండే బ్రహ్మ నుండి పిపీలకం వరకు అంతా కూడాను ఉత్పత్తి అయినారు అనేటువంటి విషయం కూడా నాకు బాగా అర్థమైంది. అయితే ఆ పరమాత్మని లేక ఆ పరబ్రహ్మని తెలుసుకోవడం, ఎందుకంటే అతన్ని తెలుసుకుంటేనే ముక్తి సిద్ధిస్తుందని కూడాను మీ మాటల వల్ల నాకు అర్థమైంది. ఆ పరబ్రహ్మని, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నప్పుడే మోక్షం సుగమం అవుతుందని కూడా నాకు అర్థమైంది. కాబట్టి అతను నా ప్రశ్న ఏంటంటే, అతను ఎక్కడుంటాడు, అతన్ని నేను ఎలా పొందగలను? 2 ప్రశ్నలు వేస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఆ పరమాత్మ ఎక్కడుంటారు, ఆ పరబ్రహ్మని నేను ఎలా పొందగలను? ఇవి 2 ఇప్పుడు వేస్తున్నటువంటి ప్రశ్నలు శ్రీరామచంద్రుడు. వశిష్ఠ మహాదేవుడు చెప్తున్నాడు, రామా, నేను ఇంతవరకు చెప్పినటువంటి దేవుడు ఎక్కడో లేడయ్యా. చిన్మాత్ర రూపంలో, చిత్ రూపంలో, చిత్ సత్ చిత్ ఆనందం, చిత్ రూపంలో, జ్ఞాన రూపంలో, చైతన్య రూపంలో మన శరీరంలోనే ఉన్నాడు. ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఈ 3 అడుగుల శరీరంలోనే లొకేట్ అయ్యి ఉన్నాడు. అంతేకాదు రామా, మన శరీరంలోనే కాదు, విశ్వం అంతా కూడాను అన్ని లోకాలలో, ఎన్ని లోకాలు ఉన్నాయి? కింద 7 పైన 7, 14లో భువనభాండాలు అంటుంటాం. భూమికి కింద 7 పైన 7 ఉన్నాయట. అన్ని లోకాలలోనూ విశ్వమంతా కనిపించే ప్రపంచమే కాదు, కనిపించని విశ్వం అంతా కూడాను అన్ని లోకాలలోనూ ఏకరూపంగా వ్యాపించి ఉన్నాడు ఈ పరబ్రహ్మము అన్నాడనమాట. వెంటనే మన శిష్యులు ఎలాంటి వారు, సో షార్ప్ అన్నమాట. అంటున్నాడు, ఏం గురువుగారు మీరేం చెప్తున్నారు? ఈ విశ్వం చైతన్య రూపము, కేవలము విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఒకే ఒక చైతన్యము అనే విషయాన్ని తమ బోంటి వాండ్లు కాదు, చిన్న పిల్లలు కూడా చెప్పగలరు ఈ విషయాన్ని. ఈ విశ్వమంతా ఉన్నది ఒకే తత్వము, అదే తత్వం అంతటా ఏకరూపంగా ఉంది అన్న విషయాన్ని చిన్న పిల్లలు కూడా చెప్పగలరే. ఇందులో మీరు చెప్పదగిన, నేను గ్రహించదగినటువంటి విషయం ఏముంది గురువుగారు అని అంటున్నాడు శ్రీరాముడు. వెంటనే వశిష్ఠుడు దానికి, చాలా పొరపాటు పడుతున్నావు రామా, నీది చాలా పొరపాటు. ఏంటంటే, ఈ విశ్వం కేవలం చైతన్యం మాత్రమే, ఒకే ఒక పరమాత్మ చైతన్యం ఈ విశ్వమంతా ఏకరూపంగా వ్యాపించి ఉంది అని తెలుసుకోవడం నువ్వు అన్నావు కదా, దీనిని జ్ఞానము అంటారు. అంటే ఈ జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు, అంటే తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. విశ్వం అంతా ఏకరూపంగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కూడా అర్థమవుతుంది, నేను చెప్పేదానికి నాకు అర్థమవుతుంది, వినే వాళ్ళకి మీకు అర్థమవుతుంది. ఇది కేవలం ఈ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. దీన్ని ఏమంటారంటే జ్ఞానము అంటారు. జ్ఞానం అంటే విషయాన్ని తెలుసుకున్నాం, ఏంటి, సర్వత్రా ఉన్న చైతన్యం ఒకటే అనేది తెలుసుకున్నాం, జ్ఞానం ఇది. అయితే కేవలం జ్ఞానం, నువ్వన్నావేంటి చిన్నపిల్లలు కూడా చెప్తారని, నిజమే. ఇలా జ్ఞానాన్ని కేవలం పొందడం మాత్రమే సరిపోదయ్యా అంటున్నాడు. అలా జ్ఞానాన్ని పొందినంత మాత్రాన ఈ సంసార బంధము, సంసారం నుంచి, ఆ బంధం నుంచి విడివడ్డం అనేది జరగదు, నశించదు. సంసార బంధం నశించదు. అయితే ఎప్పుడు నశిస్తుందంటే
ఆ పొందిన జ్ఞానాన్ని, ముందు జ్ఞానం పొందాడు, ఏంటి సర్వత్రా ఉన్నది ఒకే పరమాత్మ అనేటువంటి జ్ఞానాన్ని బాగా పొందిన తర్వాత దృఢంగా ఆ జ్ఞానాన్ని నిష్ఠలో ఉంటూ అది అనుభవానికి తెచ్చుకోవాలి. ఆ జ్ఞానానుభవం, జ్ఞానం పొందడం ఒకటైతే జ్ఞాన అనుభవం మరొక ఎత్తు అన్నమాట. ఎవరైతే ఈ జ్ఞాన అనుభవాన్ని పొందుతారో, ఆ జ్ఞానాన్ని అనుభవించడం అనేది చూసావు, అది చాలా ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి జ్ఞానాన్ని పొందడం కాదు, జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఉన్నదంతా ఒకే చైతన్యము, ఆ చైతన్యం ఎక్కడో లేదు, నా స్వరూపమే అయ్యున్నది, నా స్వరూపంగానే ఉంది, నేనే అంతటా వ్యాపించి ఉన్నాను అనేటువంటి అనుభవాన్ని పొందాలి. దీన్ని విజ్ఞానము అంటారనమాట. కాబట్టి జ్ఞానంతో సరిపోదు, విజ్ఞానం కావాలి. అంటే అనుభవం, జ్ఞానాన్ని అనుభవించాలి, అనుభవానికి రావాలి ఆ జ్ఞానము అని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. మనం చూస్తే మన రామకృష్ణ పరమహంస, ఇటీవలి కాలం వారే రామకృష్ణ పరమహంస అప్పుడప్పుడు ఈ భావ సమాధిలోకి వెళ్ళిపోయేవారట, ఆ అనుభవంలోకి వెళ్ళిపోయారట. ఒకరోజు రామకృష్ణ పరమహంస వ్యాహ్యాళికై ఉదయాన్నే నడుస్తూ పచ్చ గడ్డి మీద, తివాచీలాగా పరిచి ఉన్నటువంటి గడ్డి మీద నడుస్తూ వెళ్తున్నారట. చల్లటి ఆ మంచు బిందువులు, పచ్చటి గడ్డి, అది కాళ్ళకి తగులుతూ ఉంటే ఆ స్పర్శ ఆయన ఒక రకమైనటువంటి భావ సమాధిలోకి తీసుకెళ్ళిపోయిందన్నమాట. ఆయన పూర్తిగా ఇటువంటి విజ్ఞానం, అంటే సర్వత్రా ఉన్న ఏకంగా ఉన్నటువంటి చైతన్యం నేనే కదా, అంతా నేనే అనేటువంటి ఆ జ్ఞానాన్ని జ్ఞానానుభవ స్థితిలో ఉన్నారన్నమాట. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారట. అప్పుడు ఏమవుతుంది, కనిపించే గడ్డి, ఆ గడ్డికున్న బిందువులు, ఆ చల్లదనము అంతా పరమాత్మే అయిపోయి అప్పుడు ఆయన అలాగా భావ సమాధిలోకి వెళ్ళిపోయి ఎంతోసేపు వచ్చేవారు కాదట ఆ భావ సమాధి నుంచి బయటికి రామకృష్ణ పరమహంస గారు. అలా భావ సమాధిలో ఉండగా ఎవరో ఆ లాన్లో గడ్డి మీద నడిచి వెళ్ళడం జరిగిందట. అలా నడిచి వెళితే ఆ నడిచి వెళ్ళినటువంటి వాళ్ళ పాదాల గుర్తులు రామకృష్ణ పరమహంస వక్షస్థలం మీద పడ్డాయట. ఇది జ్ఞానానుభవం అంటే. అంటే ఆయన సమస్తం సృష్టిలో ఏకమైపోయాడు, ఆ చైతన్యంతో చైతన్యమే తానైపోయాడన్నమాట. ఆ భావ సమాధిలో ఎవరో నడిచిపోతే గడ్డి తానైపోయాడు, ఆ గడ్డి మీద అడుగులు ఈయన హృదయం మీద పడ్డాయి. అది జ్ఞానానుభవం అంటే. మరి అట్లాంటి అనుభవం రావాలి. అరవింద్ ఘోష్ కూడా జైల్లో ఉన్నప్పుడట ఇటువంటి భావనా స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆయనకి కనిపించేటువంటి కిటికీ, చువ్వలు, గోడలు, అక్కడ పాత్రలు, వస్త్రాలు, ఆయన కప్పుకున్న దుప్పటి కూడా కృష్ణ పరమాత్మ స్వరూపంగా ఆయనకి దర్శనమిచ్చేదని ఆయన యొక్క స్వీయ చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే వీళ్ళందరూ కూడాను జ్ఞానాన్ని పొందడం కాదు, విజ్ఞానమయంగా దాన్ని చేసుకున్నారు. అంటే జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి యోగులు, మహాత్ములు మన ముందే ఇటీవల కాలం వాళ్ళే మనకి కనిపిస్తున్నారు. కాబట్టి జ్ఞానం సరిపోదబ్బాయ్, విజ్ఞానం కావాలి అని చెప్తున్నాడనమాట. ఎవరు? వశిష్ఠ పరమాత్మను. కాబట్టి సరే, ఇక మన ప్రశ్నల పరంపర. రాముడు ఏంటి, ప్రశ్నలు వేయడం ఏంటి అనేది చాలామంది, రాముడు దేవుడు, ఇట్లాంటి అజ్ఞానమైనటువంటి ప్రశ్నలు వేయడం ఏంటి అనేది వినే శ్రోతలకు వస్తూ ఉండొచ్చు. కానీ మనం మొదటే చెప్పుకున్నాం, ఇది అజ్ఞానం అనేది సనత్ కుమార్ని శాపం అనేది ఒక దాన్ని పెట్టారు. కొంతకాలం నీవు అజ్ఞాన దశలో ఉంటావు అబ్బాయ్ భూలోకంలో అని సనత్ కుమారుడు పెట్టిన శాపం ఇది. ఆ శాపం మనకు వరం అన్నమాట. ఎందుకంటే అజ్ఞానంతో రాముడు వేసే ప్రశ్న అంతా కూడాను మనం వేసేటువంటి ప్రశ్న, మన అజ్ఞానం అది, రాముడి అజ్ఞానం కాదు. ఇక్కడ అర్థమవుతుందా? అంటున్నాడు ఏమని, ఈ పరమాత్మను నేను ఎలా పొందగలగాను అనేటువంటి మొదటి ప్రశ్నలోనే రెండో భాగం ఉంది కదా. రామా, పరమాత్మను నేను ఎలా పొందగలను అని అడిగావు కదా, చెప్తున్నాను చూడవయ్యా. ఎవరైతే మనస్సుని బహిర్ముఖం చేసి అంటే ఇంద్రియాల ద్వారా ఈ మనసు బయటికి ప్రసరించి ఈ ప్రాపంచిక విషయ సుఖాలే పరమార్థము, శబ్ద స్పర్శ రూప రస గంధాలతోనే వాడు మునిగి తేలుతూ ప్రాపంచికమైనటువంటి సుఖాలే పరమార్థమని భావిస్తూ భోగ లాలసతో జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి వాడు
పరమార్థ దృష్టిలో పశువు అనబడతాడు. చూడండి, మనం కూడా అదే రీతి అయినటువంటి జీవితాన్ని గన మనము గడుపుతూ ఉంటే, ఆహార నిద్ర భయ మైథునాలతోనే మన జీవితాలని గన గడుపుతూ ఉన్నట్లయితే మనం కూడా పశువులతో సమానము. మృగం ఉందట, మృగం అంటే జింక, దాహంతో పరిగెత్తుతోంది ఎడారిలో. ఇసుక వైపు పడ్డటువంటి సూర్యకిరణాలకు జలభ్రాంతి, నీళ్లున్నట్టుగా భ్రాంతిని పొందుతోంది. ఆశతో పరిగిస్తోంది. ఇది పరిగెత్తిన కొద్దీ నీళ్లు దూరం అవుతున్నాయి. పరిగెత్తి అలసి దాహార్తితో అది కూలబడింది. అయినా జీవితంపై ఆశ చావలేదు, కొట్టుమిట్టాడుతోంది ఆశతో. అదే సమయంలో తోడేలు దాని మీద ఉరికింది, భక్షించిందనమాట. జీవుడు కూడా ఆ రకమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఆ మరణించినటువంటి మృగం యొక్క అవస్థలోనే జీవుడు కూడా ఉన్నాడు. మృగానికి నీటిపై లాలస ఎలా ఉందో, జీవుడికి భోగాపేక్ష వైపు దాహం అలాగే వాడిని తరుముతూ ఉన్నది. ప్రాపంచిక విషయాల పట్ల లాలస వాడిని నిలవనీయడం లేదు. ఫలితంగా జర మరణ భయాలు వాడిని వెంటాడుతూనే ఉంటాయి. వారు సరే బాగుంది, మరణం వచ్చింది, స్థూలదేహం కూడా పోయింది. స్థూలదేహం పోయినంత మాత్రాన వాడికి మోక్షం రాదు. ఇంకా ఉన్నాయి, సూక్ష్మదేహం ఉంది, కారణదేహం ఉంది. సూక్ష్మదేహంలో ఏమేమి ఉన్నాయి? మనస్సు, ప్రాణాలు, లింగ శరీరం ఇంకా ఉంది. కారణ శరీరంలో వాసనలు, కర్మఫలాలు ఉన్నాయన్నమాట. ఎంతవరకు అయితే ఆ వాసనలన్నీ క్షయమవుతాయో అంతవరకు ఈ జన్మ తప్పదు, మళ్ళీ కర్మ తప్పదు, మళ్ళీ బంధం తప్పదు. కాబట్టి రామచంద్ర, పరమాత్మని పొందాలి అంటే జీవుడు తత్వజ్ఞానావస్థని పొందాలి. నువ్వు అన్నావు ఎలా పొందాలి అన్నావు కదా, దానికి ఆన్సర్ ఇదన్నమాట. తత్వజ్ఞానావస్థని పొందాలయ్యా. ఏంటి తత్వజ్ఞానావస్థ అంటే? దృశ్య స్థితిని వీడి దృశ్యరహిత స్థితికి ఉన్ముఖుడు అవ్వడం అనమాట. దృశ్య స్థితిని వీడడం అంటే ఏంటి? దృశ్యం అంటే ఏంటి? కనిపించే పదార్థం. ద్రష్ట అంటే ఎవరు? చూచేవాడు. దృష్టి అంటే ఏంటి? చూడడం. చూసేవాడు, చూడడము, చూసే పదార్థము, ఈ మూడు లయమైపోవాలి. ఎక్కడి నుంచి వస్తోంది ఆ దృష్టి? నా జ్ఞానమే దృష్టి, నా జ్ఞానమే చూపు, నా జ్ఞానం వలననే ఆ ఎదుటి పదార్థం కనపడుతుంది. ఈ దృష్టి, దృశ్యం, ద్రష్ట ముగ్గురు ఒక్కటే అనేటువంటి ఆ భావానికి రావాలి. అలాగా రావడానికి ఉన్ముఖత్వం, ముందుకు ఉన్ముఖుడు కావడమే నేను చెప్పినటువంటి తత్వజ్ఞానావస్థ. అటువంటి అవస్థను ఎవడైతే పొందుతాడో ఆ అవస్థ పొందిన వాడికి ఏమవుతుందంటే అవిద్య నశించిపోతుంది. అవిద్య అంటే ఏంటి? కారణ శరీరం. ఇందాక అనుకున్నాం, సూక్ష్మ కారణ శరీరాలు వెంటాడుతుంటాయి వాడిని అనుకున్నాం కదా. ఈ తత్వజ్ఞానావస్థని ఎవడైతే పొందుతాడో అతనికి అవిద్య నశించిపోతుంది. అవిద్య అంటే ఏంటి? కారణ శరీరం. కారణ శరీరంలో ఏముంటాయి? కర్మఫలాలు, వాసనలు ఉంటాయి. ఈ కర్మఫలాలు, వాసనలు కూడా నశించిందంటే ఇంకా వాడి కర్మఫలాలు అన్నీ కూడాను, అవన్నీ కర్మఫలాలు, వాసనలు పటాపంచులైపోతాయి. అప్పుడు వానికి ఎప్పుడైతే ఆత్మను కప్పి ఉన్నటువంటి ఈ కారణ శరీరం పటాపంచలైపోయిందో, నశించిపోయిందో, ఆత్మదర్శనం కలుగుతుంది వానికి. ఆత్మదర్శనం ఎప్పుడైతే కలుగుతుందో హృదయ గ్రంథి నశిస్తుంది. ఈ మాట వింటుంటావు, గ్రంథి నశించడం అని. హృదయ గ్రంథి నశించడం ఏంటి? గ్రంథి నశించడం అంటే అక్కడేదో గ్లాండ్ ఉంది, అది విచ్ఛిన్నం అవుతుంది అన్నది కాదు. గుండం నశించడం అంటే ముడి. గ్రంథి అంటే ఆధ్యాత్మిక పరిభాషలో ముడి అనమాట. ముడి అంటే ఏంటి? సంశయాలు. హృదయంలో ఉన్నటువంటి సంశయాలన్నీ నశిస్తాయి అని చెప్పడాన్నే హృదయ గ్రంథి నశించడం అంటామన్నమాట. అంటే మనసులో ఉన్న సంశయాలన్నీ కూడాను నశించిపోతాయి, తీరిపోతాయి. కాబట్టి మోక్షానికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటయ్యా అని అంటే జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ఆవరించి ఉన్నటువంటి ఈ కారణ శరీరం ఎప్పుడైతే పోతుందో, ఆ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే అతనికి తన స్వరూపం తన గోచరం అవుతుందో, అటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడు, ఇది మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి. జ్ఞానాన్ని పొందడం మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడు ఇక మళ్ళీ
దుఃఖానికి గురికాడు రామా అని నొక్కి చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం మహర్షి వారు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి.